మన ఇస్కాన్ టీఎంసీ మెంబరు రాజమండ్రి వారు ఈరోజు అనుగ్రహ భాషణ చేస్తున్నారు. వారు ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ చిరుకూరు రాధాకృష్ణ గారు ఈరోజు వారు మనకి ముఖ్య వార్త. శ్రీ అందులో పెద్ద చెప్తున్నాను, అందులో సాలువ అన్నాడు. సాలువ కూడా ఇప్పుడు అందులో హరే కృష్ణ 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 హరే హరే జై శ్రీరామ్ జై జై శ్రీరామ్. రండి. తర్వాత కోరుతున్నాను. తర్వాత వందే మాతర గీతాన్ని ఆనందమఠం నవల్లో శ్రీ బంకించంద్ర చటర్జీ వారు రాశారు. 1975 సంవత్సరం నవంబర్ 7వ తేదీన. ఈ గీతం మన భారతదేశం ఏమండి వెనకాలంలో అంతా ఎదరికేసేయండి. వాలంటీర్స్ కోరుతున్నాను. చిరుకూరు రాధాకృష్ణ గారు. ఈ గీతం లార్డ్ కర్జన్ బెంగాల్ని విభజించాడు. తూర్పు బెంగాల్, పశ్చిమ బెంగాల్ అని 1905 సంవత్సరంలో. అప్పుడు స్వాతంత్ర సమరయోధులు ఆలాపించి ఆ యొక్క అక్కడ ఈ మన యొక్క వందే మాత్రం పూర్తి గీతం పాడటానికి గాయకులు వచ్చున్నారు. ఆ వందే మాత్రం పూర్తి గీతం పాడుతుంటే మహమ్మద్ అలీ సోదరులు మీరు వందే మాత్రం పాడటానికి వీల్లేదు అని స్టేజిని బహిష్కరించారు. బహిష్కరించి స్టేజీ దిగెళ్ళి పక్కన బీడీలు కాల్చుకుంటూ కూర్చున్నారు. అంటే వందే మాత్రం మీద ముస్లింస్ కి అంత హేమభావన అన్నమాట. అప్పుడు ఈ విష్ణు దిగంబర్ పలూస్కర ఏమన్నారంటే నేను ఎజెండాలో వందే మాత్రం ఉంది అని పూర్తి గీతాన్ని ఆయన ఆలాపించి మొత్తం సభని రంజింపజేశారు. రంజింపజేసిన తర్వాత ఈ కాంగ్రెస్ అధిష్టానం వరకు ఏం చేసిందంటే ముస్లింలను సంతృష్టి పరచటానికి ఆ వందే మాత్రాన్ని మొక్క చేసి చిన్న మొక్క మంచాల పాడించి పెద్ద మొక్క వదిలేశారు. ఏం లేదంటే అందులో త్వాహి దుర్గా దశ ప్రహరణదారిని అంటే దుర్గాదేవిగా భారతదేశాన్ని అభివర్ణిస్తున్నారు. కాబట్టి మేము ఎప్పుడు కూడా మన ముస్లింస్ లో స్త్రీలను అణగదొక్కుతారు, వాళ్ళని మసీదులకు రానివ్వరు. మనది ఏంటంటే నారీ సర్వత పూజ చేసి మనం ఎప్పుడు కూడా స్త్రీలు పూజిస్తాం. అంచేత వాళ్ళకి ఇష్టం ఉండదు కాబట్టి ఆ వందే మాత్రాన్ని విడగొట్టించారు. ఎప్పుడైతే వాళ్ళ పంపం నెరవేరిందో తర్వాత కాలంలో దేశాన్ని మొక్కలు అంటే ఆఫ్టర్ హిందువులు వందే మాత్రం విడగొట్టినా ఏం చేయలేకపోయారని దేశాన్ని విడగొట్టి ఈ పాకిస్తాన్ ఏర్పాటు చేసుకున్నారు. అటువంటి పూర్తి వందే మాత్రం గీతాన్ని ఆలాపించడానికి మన మధ్యన డాక్టర్ నీలం తిలక్ గారు వచ్చి ఉన్నారు. వారు పూర్తి వందే